ఐఐటి, నీట్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకునింది. కార్పొరేట్ స్థాయి వసతులతో రాష్ట్రంలోని 3 జిల్లా కేంద్రాల్లో పోటీ పరీక్షల ప్రిపరేషన్ కాలేజీలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఎంపిక చేశారు. రాబోయే 28వ తేదీన ఈ కాలేజీలను ప్రారంభించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో కోట గురుకుల పాఠశాలలో జరుగుతున్న పనుల పురోగతిపై స్టేట్ సోషల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రటరీ శ్రీదేవి మనకి సాంఘిక సంక్షేమ శాఖ తరపున 3 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఒకటి నెల్లూరు జిల్లా కోటాలో, మరియు రెండవది గుంటూరు తాడికొండ, మూడవది విశాఖపట్నం మేఘాద్రిగడ్డ. ఈ మూడింటిలో కూడా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటటువంటిది ఐఐటి, నీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇచ్చి ఎక్కువ మనకి ప్రొఫెషనల్ కాలేజెస్లో సీట్లు సంపాదించుకోవడం లేదా సెక్యూర్ చేయడం అనేటటువంటిది దీని యొక్క మోటో. సో దీనికి గాను మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీతో పాటు బయట ఉన్నటువంటి ఆల్రెడీ ఎక్సెల్ అవుతున్నటువంటి ఫ్యాకల్టీ, ఆకాష్ కానివ్వండి, ఫిజిక్స్ వాళ్ళ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఆ ఫ్యాకల్టీని కూడా మనము తీసుకొని పిల్లలందరినీ కూడా ట్రైనప్ చేయాలి అనేటటువంటిది మన టార్గెట్. సో దానిలో భాగంగా తాడికొండకి 26వ తారీఖు ప్రారంభం చేయాలనేటటువంటిది మన ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సెక్రటరీ గారి ఆదేశాలు. అదే డేట్కి ఇక్కడ నెల్లూరు కోటాలో కూడా వర్క్ ఎంతవరకు అయింది, దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడానికి గాను నేను హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది సార్. సో వర్క్స్ అన్నింటినీ కూడా డిసిఓ గారు మరియు ప్రిన్సిపల్స్, స్టాఫ్ మరియు మన ఈఈ గారు అందరు కూడా దగ్గరుండి చేస్తున్నారు. సో ఏది ఫీజిబుల్ డేట్ అనేటటువంటిది తొందరలో తెలియజేస్తుంది.